దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాశిష్యులు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్య భాగం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమలో, దేవుని దయలో, దేవుని కనికరములో ఆయన అనాది కాల సంకల్పము దాచబడున్నది. విడువక నీడల కృప చూపుచున్నాను. మనలో ఉన్న గొప్ప మిస్టేక్ లేదా ఒక తప్పిదనం ఏంటంటే, మనం మిస్టేక్ చేసినప్పుడల్లా లేదా తప్పు చేసినప్పుడల్లా దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకున్న ప్రతి విషయంలో కూడా దేవుడు మన పట్ల కోపము కలిగి ఉన్నాడని అనుకుంటూ ఉంటాం. ఒక సందర్భంలో ఆ మాట సత్యమే, కానీ అది సంపూర్ణమైన అవగాహన కలిగిన విషయం కాదది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, దేవుని కోపములో న్యాయము, నీతి, యథార్థత, మంచితనము దాగి ఉన్నది. ఆయన మనల్ని కోపించుచునే మనపై జాలిని చూపించేవాడు. కనుక గమనించండి, దేవుని కోపము మన జీవితంలో మనకు క్షేమమును, మేలునే కలిగిస్తుంది తప్ప మనకు క్షామమును కలిగించదు, ఉగ్రతను కలిగించదు. విడువక నీడల కృప చూపుచున్నాను అన్నాడు. మనం చేసిన ప్రతి పాపము, దోషముకు మనదే రెస్పాన్సిబిలిటీ. మన పాపమే మనకు మేలు కలగకుండా చేసేది, మన పాపమే మనకు దీవెన కలగకుండా ఆపేది తప్ప దేవుడు కాడు. ఇది సంపూర్ణంగా హృదయపూర్వకంగా నమ్మవలసిన విషయం ఇది. ఎందుకంటే మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనం అందరము నమ్మాలి. కీర్తన 103వ కీర్తన 10వ వాక్య భాగం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అంత మంచి దేవుడు ఆయన. మన ప్రతి పాపము తనపైన వేసుకున్నాడు. మన దోషములను ఆయన నలగొట్టబడ్డాయి. మన అపరాధ శిక్ష అతని మీద మోపబడ్డది. గమనించారా? అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం పాపము చేసిన ప్రతిసారి ఆయనకు మళ్ళీ గాయాన్ని రేపేవారంగా ఉన్నామే తప్ప ఆయనకు కోపాన్ని తీసుకొచ్చే వారంగా కాదు. ఆయన గాయాన్ని రేపుతుంటాం మనం. కనుక మన ప్రతి సందర్భంలో ఆయన మనం గాయపరుస్తున్న ప్రతి పరిస్థితులలో మనము మన పాపం విషయంలో పశ్చాత్తాపడుతూ దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. గమనించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వాక్య భాగం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నిలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. మన అతిక్రమ క్రియను బట్టి మనం గాయపరచబడలేదు, ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి మనం నలగొట్టబడటం లేదు, ఆయన నలగొట్టబడ్డాడు. కనుక ఇప్పుడు మనం చేసిన ప్రతి పాపము, దోషానికి దేవుడు మనం నలగొట్టడు, దేవుడు మనల్ని గాయపరచడు, దేవుడు మనల్ని శిక్షించడు. మన పాపమే, మన దోషమే మనకు శిక్షా కారణములు అవుతాయి తప్ప దేవుడు దానికి బాధ్యుడు కాడు. కనుక ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప నిరంతరం ఉండేది. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, మమ్మలను చేయవిడువని వాడు, మీ నామమునకే మహిమను చెల్లిస్తూ
యేసయ్య నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.